హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే ఈరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే 30,000 నుండి 50,000 వరకు జీతం తీసుకున్న వాళ్ళు అప్పు మాత్రం 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు అప్పు తీర్చడం 2 ఇయర్స్లో తీర్చడం ఎలా అన్నది నేను ఈరోజు వీడియోలో చెప్తానండి. సో ఈ వీడియో మీకు అందరికీ, అప్పు ఉన్న వాళ్ళందరికీ 30,000 నుంచి 50,000 వరకేనే కాదు, కానీ 10,000 రూపాయలు డబ్బులు తీసుకొని 2-3 లక్షలు అప్పు ఉన్న వాళ్ళకైనా, లేదంటే ₹1,00,000 జీతం తీసుకొని 20 లక్షలు అప్పు ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా ఇది యూజ్ఫుల్గా ఉంటుందండి. మీకు ఉపయోగపడుతుంది. 2 ఇయర్స్లో మనం ఎలా అప్పును తీర్చాలా, అప్పును తీర్చడానికి మనం ఏమేం చేయాలా అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా అలాగే ఒక లైక్ చేయండి. నేను అడగడం లేదని మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంచెం మందికి పోస్ట్ చేయబడుతుందండి. ఒక్కో లైక్ ఒక 10 మందికి చూపిస్తుంది. సో మీరు 10 మంది లైక్ చేస్తే 100 మందికి చూపిస్తుంది. సో అలాగా ఇంకా ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడింది అంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా అప్పులలో ఉంటే మాత్రం వాళ్ళకు మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా అప్పులో నుంచి బయటపడడానికి మనం అంటూ సహాయం చేసిన వాళ్ళమైతే మనం తప్పకుండా అవుతామండి. సో ఇంకా ఈ వీడియోలోకి మనం వెళ్ళిపోదామంటే, ఇంకా నిజంగా ఇది చాలా కష్టంతో కూడినటువంటి పని అండి. తక్కువ జీతం, అప్పు మాత్రం ఎక్కువ. ఏదో ఒకరు అప్పు ఎలాగో అయిపోయింది, అది మనకు తెలియకుండానే మన చేతులు దాటిపోయింది. కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచన చేయకుండా అప్పును ఎలా తీర్చాలి అని ఆలోచన చేయండి. అప్పు అయింది అని టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే అప్పును ఎలా తీర్చాలి అని చెప్పి ప్రతిరోజు కొత్తగా మనము జీవించడం నేర్చుకోవాలి. అంటే కొత్తగా అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మన యొక్క ఆలోచనలు మార్చుకోవాలి, మన గురి మార్చుకోవాలి, మన గమ్యం మార్చుకోవాలి. సో ఈ కష్టంతో కూడిన పని కాబట్టి చాలా వరకు మనం అన్నిటినీ వదులుకోవాలి, సాక్రిఫైస్ చేయాలి. మనం ఫస్ట్ హ్యాపీగా ఉండడం మొదలు పెట్టాలి. హ్యాపీగా ఉండడం మొదలుపెట్టిన తర్వాత న్యాచురల్గా బ్రతకడం, జీవించడం నేర్చుకోవాలి. న్యాచురల్గా జీవించడం మనము నేర్చుకోవాలి. ముందు మనం మన పితరుల కాలంలో ఎలా ఉన్నాము అలా ఉండడానికి మనము ఇష్టపడాలి. అప్పుడు మనము 2 ఇయర్స్లో అప్పుల నుంచి బయటపడతాం. ఇంకా మన పేరెంట్స్తో మనం ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు మనకు ఇటువంటివి ఎలాంటి ఎక్స్ట్రా ఖర్చులు అనేటివి ఏవి లేవు. సో కాబట్టి మనము ఒక 2 ఇయర్స్ మనము ఆ జీవితాన్ని జీవించామంటే, అంటే మనకు అలవాటు అయిపోయిన జీవితమే కదా. ప్రతి ఒక్కరు యూఎస్లో ఉన్న, భారతదేశంలో ఉన్న, సిటీలో ఉన్న, విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక 2 తరాల ముందు జీవితము ఎలా ఉండేదంటే, మామూలుగా సాదాసీదరణంగా 2 జతల బట్టలు, ఒక మంచము, ఒక 4-5 ఇంట్లో సామాన్లు, తర్వాత ఒక పూట చేసుకున్నటువంటి భోజనము 3 పూటలు తినడము, అనవసరంగా ఎక్కువ సరుకులు తెచ్చిపెట్టుకోవడం, ఇలా కాకుండా ఒక సాదాసీదారణమైన జీవితము జీవించేవాళ్ళం ఒక 2 తరాల ముందు. సో అలాంటి జీవితము మనము ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళ ముందు జీవించుంటాం కదా. సో అలాంటి జీవితం మళ్ళీ మనం ఒక 2 ఇయర్స్, ఎక్కువ రోజులు అవసరం లేదు, 2 or 5 ఇయర్స్ ఈ మధ్య కాలంలో మనం ఆ జీవితాన్ని జీవించామంటే ఈ అప్పు అనేది తీర్చడం మనకైతే కష్టంగా అయితే ఏమీ ఉండదు. సో మన జీతం వచ్చేసి 30,000 నుంచి 50,000 రూపాయలు, అప్పు వచ్చేసి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు. మన టార్గెట్ ఎంత? 2 ఇయర్స్లో మనం దాన్ని తీర్చేయాలి. సో మనం కూర్చొని అన్నిటినీ ఒకసారి ఒక బుక్లో రాసుకోవాలి. అన్నిటినీ మన దగ్గర ఉన్న బాండ్స్ అయితేనేమి, మన దగ్గర ఉన్న లోన్స్ ఉంటాయి కదా, అవి అయితేనేమి, మనం పెట్టిన గోల్డ్ అయితేనేమి, ఇవన్నీ మనము ఒక పక్కన రాసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనకున్న ఆస్తిని కూడా ఒకవైపు రాసుకోవాలి. మనకేమేమి ఉంది, మనకు ఎక్కడెక్కడి నుంచి డబ్బు వస్తుంది, మన శాలరీ ఎంత, మనకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మనకేమైనా ఇంటి రెంట్లు వస్తున్నాయేమో, మన ఇంట్లో ఎంతమంది పని చేస్తున్నాము. సో మనం ఇవన్నీ రాసుకొని క్యాల్కులేట్ చేసుకోవాలి. మనకున్న అప్పు ఎంత సంపాదిస్తున్నాము అని క్యాల్కులేట్ చేసుకోవాలి. క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా ఏమైనా కష్టపడి పని చేయాల్సింది ఉందా, మనం చేయగలమా, మనకి ఇంకా ఏమైనా మనకు ఏదైనా మన చేతిలో వర్క్ ఉందా, దాన్ని మనం ఉపయోగిస్తున్నామా లేదా, ఒకసారి మనము అన్నీ కూర్చొని
అనవసరంగా అప్పు ఉందని బాధపడడం కంటే ఒక్కరోజు ఇలా కూర్చొని ఆలోచన చేసి రాయండి. చూడండి, మీరు 2 ఇయర్స్లో కాదు కదా, 1 ఇయర్లో కూడా మీరు తీర్చగలరు. ఆ శక్తి మనకు ఉంటుంది. సో ఎక్కువ వడ్డీ ఉన్న వాటిని ఫస్ట్ రాసుకోండి. ఎక్కువ అసలు అంటే 2 లక్షలు 3 లక్షలు ఒకే చోట అప్పు ఉంటుంది కదా, సో వాటిని మొదట రాసుకోండి. ఇంకా తర్వాత 50,000, 20,000, 30,000, సో 1,00,000 దీనికి మించినటువన్నీ తక్కువ వడ్డీతో ఎక్కువ వడ్డీ ఉన్న వాటిని అన్నిటినీ ఆర్డర్గా రాసుకుంటూ రండి. ఫస్ట్ మనకు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తుంది అనేది రాసుకోవాలి. ఎంత డబ్బులు వస్తుంది రాసుకోవాలి. ఎవరెవరు సంపాదిస్తున్నారని రాసుకోవాలి. తర్వాత మనకు ఎంత అప్పు ఉంది, ఎక్కడైతే ఎక్కువ వడ్డీ ఉంది, ఏమేమి మనకు ఉన్నాయి, ఎలా తీర్చాలని మనం రాసుకోవాలి. ఇంకా తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి 100 రూపీస్ అప్పు అయింది అని ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా, ఈ 100 రూపీస్ అప్పు ఉంది కదా అని చెప్పేసి 10 రోజులు ఆలోచన చేసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఈ 100 రూపాయల అప్పును 10 రోజులు మనం కష్టపడి పనిచేసి 100 రూపాయలు పోగొట్టుకున్నామన్న బాధ కంటే 1000 రూపాయలు సంపాదించడం చాలా ఈజీ. 100 రూపాయలు పోయిందని చెప్పి 10 రోజులు ఆలోచన చేస్తూ ఖాళీగా కూర్చుంటే మనకు 100 కాదు 1000 రూపాయలు అయిపోతుంది. అదే 10 రోజులు ఈ 100ను మర్చిపోయి మనం 10 రోజులు కష్టపడితే 1000 రూపాయలు సంపాదించే ఆలోచన కూడా మనం చేయాలి. సో మన శాలరీలో నుండి ముందుగా మనము 4th పాయింట్ వచ్చేసి మన శాలరీలో నుంచి ముందుగా మనము అప్పుకు డబ్బులు కట్టేయాలి. మన శాలరీ కానీ మనకు వచ్చే ఇన్కమ్ కానీ ఎక్కడెక్కడి నుంచి వస్తుందో ఆ ఇన్కమ్ అంతటిని మనం ఏం చేయాలి, మొదటగా మొత్తం అప్పు కట్టేయాలి. మనము అప్పు కట్టేసి మనం దేనికి హౌస్ రెంట్కు, అదేవిధంగా హౌస్ రెంట్కు మనం పక్కన పెట్టాలి. మొత్తం మిగతాదంతా మనం అప్పు కట్టేయాలి. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇంకా మనం ఎలా బ్రతకాలి, మనకు హౌస్ రెంట్ ఒక్కటే కాదు కదా, పిల్లల ఫీజులు, గ్రాసరీస్, మనకు ఎక్స్ట్రా ఏమైనా ఖర్చులు ఉంటాయి అని మీకు డౌట్ రావచ్చు. సో పార్ట్ టైం జాబ్ చేయండి. ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేది ఏదైనా ఆలోచన చేయండి. మన చేతిలో ఏదైనా, ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక స్కిల్ ఖచ్చితంగా ఇచ్చింటాడండి. సో ఆ స్కిల్ను మీరు వెలికి తీయాలి, బయటికి తీసి పార్ట్ టైం జాబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక 2 ఇయర్స్ మాత్రమే. 2 ఇయర్స్ మీరు కష్టపడితే వచ్చిన శాలరీ అంతా మనము అప్పే కడుతున్నాము కాబట్టి ఇంకా మనకు తొందరగానే అప్పు తీరిపోతుంది. ఈ పార్ట్ టైం జాబ్ ఒక 2 ఇయర్స్ కష్టపడి మనము పనిచేసినట్లయితే మనం ప్రతి రూపాయి, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక లెక్క ఉండాలండి. మనము ఇప్పుడు మన శాలరీ 30,000 వస్తుందంటే 30,000లో నుంచి మనము 20,000 రూపాయల వరకు మన ఖర్చులకు ఉపయోగించుకొని 10,000 మనం అప్పు కడితే ఏం లెక్క ఉంటుందండి. అలా కాకుండా 10,000 రూపాయలు మనము మిగిలించుకొని 20,000 రూపాయలు మనము అప్పు కట్టే విధంగా ఉండాలి. సో మీరు 10,000తో ఏమొస్తుంది అని అనుకోవచ్చు, నిజమేనండి. 5 కేజీల ఆయిల్ తెచ్చుకొని చూడండి, మనం ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేస్తాం, మన చెయ్యి ఎక్కువగా పోతుంది. మీరు ఇన్ కేస్ ఒక సాల్ట్ చూడండి, అందులో గిన్నెలో ఎక్కువగా ఉందంటే మనం ఎక్కువగా వేసేస్తాం. అలా కాకుండా తక్కువగా ఉందంటే మనము చూసుకొని వేస్తాం. సో అలాగా మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉందంటే ఎక్కువగా ఖర్చు చేస్తాం. మన దగ్గర 10,000 ఉందంటే 10,000కు తగినట్టు జీవితాన్ని మనము జీవిస్తాం. సో కాబట్టి ప్రతి ఒక్క రూపాయికి ఒక లెక్క ఉండాలి. తర్వాత ఎలాంటి షాపింగ్స్ అస్సలు చేయకూడదు. ఎలాంటి షాపింగ్స్, ఒక బట్టలు అయితేనేమి, ఒక ఫుడ్ అయితేనేమి, ఇంకా తర్వాత ఒక చెప్పులు, ఇంకా ఏ షాపింగ్ అయితే అస్సలు చేయకూడదండి. అవసరం లేదు. ఒక 2 ఇయర్స్ మనం కొత్త బట్టలు కొనకపోతే ఏమైనా నష్టం వస్తుందా? లాస్ట్ ఇయర్వి అంతకుముందువి ఉంటాయి కదండి బట్టలు. సో మనం అప్పుడు ఆ కాలంలో 1-2 జతల బట్టలతోనే బ్రతికినాం. ఒక 2 ఇయర్స్ మన దగ్గర చాలా రకాల బట్టలు ఉన్నాయి, చాలా రకాల చెప్పులు ఉన్నాయి. అవసరమైతేనే తప్ప ఏది కొనకుండా ఈ పని కంపల్సరీగా చేయండి. గ్రాసరీస్ విషయంలో, అదేవిధంగా షాపింగ్ విషయంలో మీరు ఖచ్చితంగా ఉన్నారంటే మీకు అయ్యేది ఖర్చు ఓన్లీ హౌస్ రెంటు, పిల్లల ఫీజులేనండి. సో ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకా తర్వాత ఫంక్షన్లకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు బాగా దగ్గర వాళ్ళు, మన అక్కనో మన చెల్లినో అయితే తప్ప మిగతా వాళ్ళ ఫంక్షన్లకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అప్పులో ఉండి పార్టీలకు వెళ్ళినా మనకు విలువ అయితే ఉండదండి. సో విలువ లేని చోటికి మనం వెళ్ళి బాధపడ్డం కంటే వెళ్ళకుండా ఉండడమే మేలు. మనం అప్పులో ఉన్నాం, 10
లక్షల అప్పులో ఉన్నామంటే దాదాపు ఆల్మోస్ట్ ఎవరు మనం పిలవరు, పిలిచినా మనం వెళ్ళినామంటే మనకు అప్పు ఉంది కదా అని చెప్పేసి కనీసం మనల్ని పలకరిస్తే అక్కడ డబ్బులు అడుగుతామో అనే ఉద్దేశంతో మనల్ని పలకరించలేనటువంటి స్థితిలో కూడా ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మనం బాధపడడం కంటే వెళ్ళకుండా ఉండి మనము హ్యాపీగా ఉండడమే మంచిదనేది నా ఉద్దేశం అండి. సో ఈ 2 ఇయర్స్లో మనకున్న అప్పును మనం ఏ విధంగా తీర్చుకోవాలి, అనవసరంగా టైం ఎలా వేస్ట్ చేయకుండా ఉండాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది నేను ఈరోజు వీడియోలో చెప్పానండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.